ఈ పాపని ఎవరైనా చూసారమ్మా? లేదు సార్, ఈ పాప ఎవరో మాకు తెలీదు సార్. నా పాప నాకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళదు సార్. ఏటమ్మగారు, ఏట అలగున్నారేటి? ఈయనింకా ఇంటికి రాలేదు రత్తాలు. ఉదయం అనగా వెళ్లారు, ఇప్పటి వరకు రాలేదు. అదేటండి, ఓ పాలి ఫోన్ చేయిపోయారా? ఫోన్ చేస్తుంటే లిఫ్ట్ చేయడం లేదు రత్తాలు. నాకు చాలా భయంగా ఉంది. ఊరుకోండమ్మగారు, ఆ బాబుగారు ఏమైనా చిన్నపిల్లాడా ఏటి తప్పిపోవడానికి? వచ్చేస్తారులేండి. అమ్మగారు, అమ్మగారు, బాబుగారు గేటు దగ్గర కూర్చున్నారమ్మా. రండి రండమ్మా, అదిగోండి, అటు చూడండి. ఏమండి? ఏంటండి, ఏంటి ఇక్కడ కూర్చున్నారు? ఏమైందండి? ఏమైందండి చెప్పండి. ఎప్పుడూ లేనిది ఎందుకంత డల్గా ఉన్నారు? చెప్పండి, ఏం జరిగింది చెప్పండి. సీత, అమ్మ నాతో మాట్లాడటం మానేసింది సీత. ఏమంటున్నారండి? అవును సీత. అమ్మా, అమ్మా, అమ్మా ఆగమ్మా. నేను మీ అమ్మని కాను. ఇంకెప్పుడు నన్ను అలా పిలవకు. నాకు జీవితం ఇచ్చిందమ్మా, నాకు ఆకలి తీర్చిందమ్మా, నాకు బ్రతకడం నేర్పించిందమ్మా. నాకు తల్లి, తండ్రి, గురువు, దైవం అన్నీ అమ్మే కదా సీత. అలాంటి అమ్మ నేను నీకు అమ్మని కాదు, నువ్వెవరో నాకు తెలీదంటే నేనేమైపోవాలి సీత? బాధపడకండి. ఏదో బలమైన కారణం లేకుండా అత్తమ్మలా మాట్లాడరు. ప్రపంచం అంతా ఒకవైపు నిలబడినా అత్తమ్మ మాత్రం మీ వైపే నిలబడతారు. అలాంటి మనిషి మీరెదురుగా నిలబడి అమ్మా అని పిలిచినా మాట్లాడలేదు అంటే ఏదో ఒక కారణం ఉంటుందండి. కారణం ఏదైనా నాతో మాట్లాడకపోవడం ఏంటి సీత? నేను తప్పు చేస్తే శిక్షించే హక్కు, అధికారం అమ్మకున్నాయి కదా. అమ్మ కోపంగా నన్ను తిట్టినా బాగుండేది, కానీ నాతో మాట్లాడకుండా వెళ్ళిపోతే నేనేమైపోవాలి సీత? ఆ రోజు నేను పిలుస్తున్నా తను పలక్కుండా వెళ్ళిపోయిన రోజు నన్ను చూడలేదు అనుకున్నాను. నీ ఫోన్ లిఫ్ట్ చేయకపోతే ఏదో పనిలో ఉందేమో అనుకున్నాను. కానీ ఈరోజు అమ్మా అమ్మా అని పసిపిల్లాడిలా వెంటపడినా నన్ను పట్టించుకోకుండా వెళ్ళిపోయింది సీత. బాధపడకండి. అమ్మ మీతో మాట్లాడలేదు అని మీరిక్కడ ఎంత బాధపడుతున్నారో అక్కడ అత్తమ్మ ఇంతకు 10 బాధపడుతూ ఉంటుందండి. ఎందుకంటే ఈ ప్రపంచంలో అత్తమ్మకి మీ తర్వాతనే ఎవ్వరైనా. బిడ్డ మీద కన్న తల్లికుండే ప్రేమ ఎంత గొప్పదో, ఆ పాసం ఎంత బలమైనదో సాటి ఆడదానిగా నాకు తెలుసండి. మీకు చెప్పుకోలేని బాధ ఏదో అత్తమ్మని వెంటాడుతుంది. అందుకే మీతో మాట్లాడలేకపోయారు. అసలు ఈ పాటికి
అత్తమ్మ మిమ్మల్ని తలుచుకుని కుమిలిపోతూ ఉంటారండి. నాన్న, నేనంటే నీకెంత ప్రేమో నాకు తెలుసు. నేను మాట్లాడలేదని నువ్వు ఎంత ఏడ్చి ఉంటావో నాకు తెలుసు నాన్న. నా మీద నీకున్న ప్రేమ, అభిమానం ఎంత గొప్పవో నాకు మాత్రమే తెలుసురా.